బ్రేకింగ్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను అధికారులు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ పేలుడు సంభవించింది. ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నమూనాలను అధికారులు పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. మరో 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు కూడా ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఆర్కే ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, పూర్తి అప్డేట్స్ చెప్పండి. ఇక జమ్మూ కాశ్మీర్ లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. శ్రీనగర్ సమీపంలోని నౌగాం పోలీస్ స్టేషన్ లో శుక్రవారం అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోగా 27 మందికి తీవ్ర గాయపడ్డారు. మృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నట్టు అధికారులు ధృవీకరించారు. అయితే శుక్రవారం రాత్రి 11:22 సమయంలో ఈ భయానక ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా భూమి కంపించినట్టుగా భారీ శబ్దం వినిపించింది. వెంటనే మంటలు ఆకాశం అంటాయి. పోలీస్ స్టేషన్ ప్రాంగణం అంతా దట్టమైన నల్లపోగ కమ్మెక్కింది. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయిన స్థానికులు, రెస్క్యూ సిబ్బంది పేర్కొన్నారు. పేలుడు తీవ్రత ఎలా ఉందంటే సుమారు 300 మీటర్ల దూరంలో కూడా శరీర భాగాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. స్టేషన్ లోని పార్కింగ్ లో ఉన్న పలు వాహనాలు దగ్ధమయ్యాయి. చుట్టుపక్కల భవనాలు కూడా ఈ మంటలు వ్యాపించాయి. ఇటీవల హర్యానా, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో ఫరీదాబాద్ లోని ఒక ఇంటిలో భారీగా పేలుడు పదార్థాలు చేసుకున్న విషయం తెలిసింది. ఆ సందర్భంగా 360 కిలోల పేలుడు పదార్థాలు, పలు అసాల్ట్ ఆయుధాలు, శత్రుదేశ కరెన్సీ వంటి వాటిని అధికారులు జప్తు చేసి నౌగాం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదే పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరించే ప్రక్రియలో ఈ విస్ఫోటన జరిగినట్లు ప్రాథమిక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ టీం నమూనాలు సేకరిస్తుండగానే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. పేలుడు ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. తీవ్రంగా కాలిన అవశేషాలను శ్రీనగర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు తరలించి పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ పరిశీలనకు పంపించారు. గాయపడిన వారిలో 24 మంది పోలీసులు, 3 పౌరులు ఉన్నారు. వీరిని శ్రీనగర్ లోని పలు పోలీసు ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పేసి తెలుస్తుంది. భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం పెద్ద ఎత్తున ధ్వంసమైంది. వరుసగా చిన్న పేలుడు కొనసాగడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంలోనే ఆపాత సూచనతో అధికారులు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చుట్టుపక్కల మరిన్ని పేలుడు పదార్థాలు ఉన్నాయేమన్న అనుమానంతో బాంబ్ డిస్పోజల్ టీములను అప్రమత్తంగా ఉపయోగించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, ప్రత్యేక దళాల సమన్వయంతో శిథిలాలను తొలగిస్తూ ఈ మంటల్లో చిక్కుకుపోయిన వారిని బయటికి తీస్తున్నారు. ఇక పేలుడు కారణాలపై అధికారులు సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు. ఫరీదాబాద్ నుండి స్వాధీనం చేసుకున్న పదార్థాల రసాయనిక అత్యవస్థ కారణమైందా లేక హ్యాండిలింగ్ లో ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. అదేవిధంగా ఉగ్రవాద కోణాన్ని కూడా అధికారులు విస్మరించడం లేదు. పేలుడు సమయంలో ఏదైనా ట్రిగర్ మెకానిజం పనిచేసిందా అన్న అంశంపై కూడా ఫోరెన్సిక్ నిపుణుల నమూనాలను పరిశీలిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ ఘటనపై అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. పేలుడు ఘటనతో స్థానికుల్లో భయం నెలకొంది. నౌగాం, శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరింపజేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.